రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. అంతరంగం ఎరిగిన దేవుడు, రహస్యమందు చూచుచున్న తండ్రి మనకు ప్రతిఫలమిచ్చే దేవుడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు, పై కనబడే పరిస్థితులు మాత్రమే గ్రహించగలుగుతారు. వారిచ్చే ప్రతిఫలము కంటికి కనబడే, దేవుడిచ్చే ప్రతిఫలము అది అమోఘమైనది, అమూల్యమైనది. ఎందుకంటే మనిషి కంటికి కానరాని, హృదయానికి అగోచరమైన గొప్ప కార్యాలు నీ జీవితంలో ప్రతిఫలముగా ఆయన చేయబోతున్నాడు. మనిషి ఊహకు మించిన గొప్ప అద్భుతాలు చేయు శక్తి కలిగిన దేవుని విశ్వసించి గొప్ప కార్యములు చూచుదుముగాక. నీవు చేసిన మంచికి మరలా తిరిగి రిటర్న్ నీకు ప్రతిఫలము నీకు కలగకపోవచ్చేమో, కానీ మనుషులు నీవనుకున్నట్లుగా సహాయము, ప్రతిఫలము మరలా నీకు ఇవ్వలేరేమో, కానీ రహస్యమందు చూచుచున్న తండ్రి మనకు నిశ్చయముగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఇంత గొప్ప దేవుని ఆరాధించు జనముగా మనం ఉండటం నిజముగా ఇది గొప్ప భాగ్యమని దేవుని స్తుతించుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు. అంతరంగం ఎరిగిన దేవుడవు, మా ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడవు, ప్రతిఫలం ఇచ్చే దేవుడవయ్యా. తగిన ప్రతిఫలాన్ని నీ పిల్లలకు అనుగ్రహించి వారు చేసిన మేలుకు చూపిన ప్రేమకు నాయన ప్రతి సత్కార్యమునకు ప్రతిఫలము పొందుదురుగాక. నీ నామమును బట్టి వారు పడిన కష్టము, శ్రమ, ప్రయాస ప్రతిఫలము చూచుదురుగాక. నీ కృప దయచేయండి. మనుషులు మా కష్టాన్ని గుర్తించలేరేమో, కానీ మా ప్రేమను గ్రహించలేరేమో, కానీ మేము చేసే త్యాగము పట్టించుకోరేమో, కానీ సమస్తమును ఎరిగిన దేవుడవు, ప్రతిఫలం ఇచ్చి మేలుతో నింపి సంతోషింపచేసే దేవుడవు. అందును బట్టి మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరికి నాయన వారి జీవితములో మీ గొప్ప ప్రతిఫలమును పొందుదురుగాక. సహాయమును అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.